వైన్స్ లైసెన్స్ల ద్వారా ప్రభుత్వానికి 15 రోజుల్లోనే 6,000 కోట్ల ఆదాయం వచ్చింది. అప్లికేషన్ల ద్వారా 2,869 కోట్లు రాగా ఇతర ఫీజులు కలుపుకొని 15 రోజుల్లో 6,000 కోట్లు వచ్చాయి. జనాభా ఉన్న ప్రాంతాల వారీగా వైన్ షాపులకు ఏడాది లైసెన్స్ ఫీజులు ఖరారు చేశారు. 5,000 జనాభా ఉంటే 50,000 ఫీజు, 50,000 వరకు జనాభా ఉంటే 55,000, 20 లక్షల వరకు జనాభా ఉంటే 1,10,00,000 ఫీజు ఖరారు చేశారు. లైసెన్స్ ఫీజులు 6 విడతలుగా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైన్స్ లైసెన్స్ల ఫీజుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ కొత్త మద్యం పాలసీ ఉంటుంది. 2 ఏళ్లకు ఒకసారి కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్లు ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు మొదటి విడత లైసెన్స్ ఫీజు కూడా చెల్లించారు. దీంతో ఈ 10-15 రోజుల్లోనే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 6,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. లిక్కర్ ద్వారా భారీగా ఆదాయం వస్తుంటుంది ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా. సో ఇప్పుడు ఈసారి కొంత అప్లికేషన్ తగ్గినప్పుడు కూడా భారీగానే ఆదాయం వచ్చింది. ఒకసారి మనం చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్ షాపులు ఉన్నాయి. సో ఈ మధ్య మనం చూసాము ఒక్కొక్క వైన్ షాప్కు అంటే ఒక వైన్ షాప్కు దక్కించుకోవాలంటే 3 లక్షల రూపాయలతో ఒక దరఖాస్తు చేసుకున్నారు. దాదాపుగా దరఖాస్తులు మొత్తంగా 95,628 దరఖాస్తులు వచ్చినాయి. ఉన్నాయేమో వైన్ షాపులు 2,620. సో వీటికి ఒక్కొక్క అప్లికేషన్కు 3 లక్షల చొప్పున దాదాపుగా 2,869 కోట్ల రూపాయలను ఓన్లీ అప్లికేషన్ ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ డ్రా తీశారు లాటరీ పద్ధతిలో 2,620 షాపులను. ఎవరికైతే లక్కీ డ్రాలో షాపు వెళ్ళిందో వాళ్ళు కట్టబెట్టారు. సో ఇప్పుడు వాళ్ళ నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారు. అంటే ఏడాదికి 6 ఈఎంఐలు ఉంటాయి. 6 విడతలుగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక వైన్ షాప్కు ఎవరికన్నా లక్కీ డ్రాలో వచ్చిందనుకోండి, దానికి ఏడాదికి 1,20,00,000 రూపాయలు ఉంటుంది అనమాట. ఈ 1,20,00,000 రూపాయలలో 6 ఈఎంఐలు చూస్తే కనుక దాదాపుగా 10 లక్షలు. సో ఆ 10 లక్షల రూపాయలకు సంబంధించి 10 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వానికి చెల్లించారు. అట్లా మొత్తంగా ఒక 3,000 కోట్లు వచ్చింది. ఇందాక మనం చెప్పినట్టుగా అప్లికేషన్ ఫీజు ద్వారా దాదాపుగా 2,868 కోట్లు ప్లస్ ఈ యొక్క 3,000 కోట్లు ఇతర పన్నులు అన్నీ కలిపితే మొత్తంగా ఈ 15 రోజుల్లో అంటే అక్టోబర్ 18 వరకు అప్లికేషన్లకు చివరి తేదీ ఉండే దాన్ని 23 వరకు పెంచారు. మొత్తంగా డ్రా తీసింది మొన్న ఈ మధ్యనే 27వ తారీఖున డ్రా తీశారు. సో ఇవన్నీ మొత్తంగా చూస్తే ఇక 15 రోజులలో దాదాపుగా 6,000 కోట్ల రూపాయల లాభం, 6,000 కోట్ల రూపాయల ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు. ఇక ఏడాదికి దాదాపుగా గత 2024-25 వార్షిక సంవత్సరంలో కనుక వార్షిక ఆదాయం చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తంగా దాదాపుగా 34,000 కోట్లకు పైగానే ఇన్కమ్ వచ్చినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం. ఇక మరోవైపు ఈ కొత్తగా వచ్చినటువంటి షాపులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఇది డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 2 ఏళ్ల పాటు వీటికి ఈ మద్యం పాలసీ ఉంటుందన్నమాట. సో సంవత్సరానికి జనాభా ప్రకారం 5,000 జనాభా ఉంటే సపోజ్ మనం మొత్తం ఒకసారి చూస్తే కనుక 5,000 జనాభా ఉందనుకోండి ఒక గ్రామంలో ఉంటే కనుక అక్కడ లైసెన్స్ ఫీజు 50 లక్షలు ఉంటుంది. ఈ లైసెన్స్ ఫీజు ఏడాదికి కట్టాలి, 6 ఈఎంఐలలో కట్టాలి. సో ఈ 6 ఈఎంఐలలో రాష్ట్ర ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అట్లనే ఒక 5,000 నుంచి 50,000 జనాభా ఉందనుకోండి కొన్ని ప్రాంతాల్లో, మండల ప్రాంతాలలో 50,000 జనాభా ఉంటుంది. సో అక్కడ 5,000 నుంచి 50,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు ఒక వైన్ షాప్కు 55 లక్షలు వసూలు చేస్తారు. అట్లనే 50,000 నుంచి 1,00,000 జనాభా ఉందనుకోండి, అక్కడ 60 లక్షల ఫీజు ఉంటుంది. అట్లనే 1,00,000 జనాభా నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే ఉన్నటువంటి ప్రాంతాల్లో 65 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుంది. 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు 85 లక్షలు. ఇక జిహెచ్ఎంసీ ఏరియాలో 20 లక్షలకు పైగా ఉన్నటువంటి మన జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ లైసెన్స్ ఫీజు 1,10,00,000 ఉంటుంది. ఒక వైన్ షాప్కు సంవత్సరానికి 6 ఈఎంఐలుగా 6 విడతల్లో ప్రభుత్వానికి తాను డీడీల రూపంలో ఈ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 1,10,00,000 రూపాయలు ఏడాదికి చెల్లించాల్సి ఉంటుంది. ఇది 2 ఏళ్ల మద్యం పాలసీ కాబట్టి అంటే 1,10,00,000 1,10,00,000 అంటే దాదాపుగా 2,20,00,000 రూపాయలను
2 సంవత్సరాలలో ఈ మద్యం పాలసీలో వైన్ షాప్ హైదరాబాద్లో ఎవరికైనా వైన్ షాప్ వచ్చిందంటే 1,10,00,000 రూపాయల ఏడాదికి, తర్వాత 2 ఏళ్లకు మద్యం పాలసీ ఉంటుంది కాబట్టి దాదాపుగా 2,20,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాక తను స్టాక్ ఎక్కువగా అమ్ముకున్నారనుకోండి, ఒక నిబంధనలు ఉంటాయి, ఇంత స్టాక్ అమ్ముకోవాలి లిక్కర్ అని, దాన్ని మించి అమ్మితే కొంత పర్సంటేజ్ మార్జిన్ ఇచ్చి మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ 15 రోజుల్లో అంటే మనకు అక్టోబర్ 23వ తారీఖున లక్కీ డ్రా అన్నారు, కానీ దాన్ని 27వ తారీఖు వాయిదా వేశారు. తర్వాత 18వ తారీఖు చివరి తేదీ ఉండే, సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18వ తారీఖు వరకు అప్లికేషన్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో అప్లికేషన్లు కొంత ఎక్కువగా అప్లికేషన్లు వస్తుండటంతో కొద్ది ఇబ్బంది అయింది. తర్వాత మరికొన్ని రోజులు ఇవ్వాలని చెప్పి 23వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు. మొన్న అక్టోబర్ 27న డ్రా తీశారు. సో మొత్తానికి భారీగానే అప్లికేషన్లు పోయినసారితో పోలిస్తే అప్లికేషన్లు తక్కువగా ఉన్నాయి, కానీ ఈ అప్లికేషన్ ఫీజు ఎక్కువగా ఉంది. అప్పుడు 2 లక్షలు ఉండే పోయినసారి, ఇప్పుడేమో 3 లక్షల రూపాయలు ఉంది. కాబట్టి 95,000 ఇందాక మనం చెప్పినట్టుగా 95,000 పైచిలకు అప్లికేషన్స్ వస్తే దానికి దాదాపుగా 2,865 కోట్ల రూపాయల మేర మన అప్లికేషన్ల ద్వారానే ఇన్కమ్ వచ్చింది. ఇంకా మొదటి విడత లైసెన్స్ ఫీజు ద్వారా దాదాపుగా ఒక 3,000 కోట్లు, ఈ యొక్క 3,000 కోట్లు, అవి ఒక దాదాపుగా 3,000 కోట్లు ఇతర ఫీజుల ద్వారా మొత్తం 6,000 కోట్ల రూపాయలు ఈ 15 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చింది. ఈ కొత్త షాపులన్నీ కూడా ఈ లక్కీ డ్రాలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం చూసామన్న చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి, ఇప్పుడు ఫస్ట్ విడత ఈఎంఐ కట్టారు కాబట్టి డిసెంబర్ 1 నుంచి వాళ్ళకు షాపులు కేటాయిస్తారు. డిసెంబర్ 1 నుంచి వాళ్ళ స్టాక్ ఇస్తారు. సో 1 నుంచి ఈ స్టార్ట్ అవుతాయి అన్నమాట కొత్త వైన్ షాపులు. తర్వాత 2 ఏళ్ల పాటు ఈ వైన్ షాపులు ఉంటాయి. అప్పటి వరకు వాళ్ళు ఈ లైసెన్స్ ఫీజు కట్టుకుంటూ నడుపుకోవాలి. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత, మరొక 2 ఏళ్ల తర్వాత కొత్తగా ఈ మద్యం పాలసీ వస్తుంది అనమాట. సో మొత్తానికి భారీగానే ఇన్కమ్ వచ్చింది. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది మొత్తం ఎక్కడ వివాదం లేకుండా అప్లికేషన్ల ప్రాసెస్ అయిపోయింది. తర్వాత ఈ లైసెన్స్ ఫీజు మొదటి విడత పూర్తయింది. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు స్టార్ట్ కాబోతున్నాయి.